గంటలకు తీసుకోపోతున్నాడు కనీసం మళ్ళీ చేస్తారు. ఓకే రెడీ అండి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాము. అయితే సమస్యలతో కొంతమంది కలెక్టర్ ఆదరణకు కలెక్టర్ సంబంధించిన ఆఫీస్కి అయితే రావడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇటు సంబంధించిన వాళ్ళ సమస్యలు అయితే అనేక సమస్యలతో జిల్లలతో రావడం అయితే జరిగింది. కానీ అసలు వాళ్ళ బాధలు అయితే బాగా రోధిస్తున్న పరిస్థితి. వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మంది సంబంధించిన వాళ్ళు ఉన్నారు బాధ్యులు. మీరు ఏ ఊరండి, ఎందుకు వచ్చారు, అసలు సమస్య ఏంది? నా పేరు కరుణాకర్, గ్రామం నీలికుర్తి, మండలం మరిపెడ, జిల్లా మహబూబాద్. నేను విఆర్ఏ డ్యూటీ ఇంత ముందుకు చేశాను. వారసత్వంగా వచ్చిన విఆర్ఏ డ్యూటీ చేస్తున్నాను. అందులో మాకు అన్యాయం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత మాకు తెలియకుండా మా బాబాయ్ పేరు చేసుకొని పట్టా చేసుకొని అతను ఒక్కడే అనుభవిస్తున్నాడు. మాకు తీరని అన్యాయం జరిగింది. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఈ పాప మా అన్న పిల్లల ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు. మా అమ్మ, మా నాన్న చనిపోయాడు, మా అన్న చనిపోయాడు. మాకు చేసుకుంటేనే మాకు వెళ్తుంది. ఇన్ని రోజులు వాటా ప్రకారం చేసుకున్నాం మేము. తర్వాత కేసీఆర్ గారు ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఇవ్వడం వల్ల అతని పేరు మీదకి వెళ్ళిపోయింది. ఆయన మార్చుకున్నాడు. ప్రధానంగా అక్కడ మార్చుకున్న తర్వాత మీకు గతంలో మీరు అక్కడ డ్యూటీ చేస్తున్నారు కదా, డ్యూటీ చేసిన టైంలో మీ మీద ఆర్డర్ కాపీ లేదా? మా మీద ఆర్డర్ కాపీ లేకుండా అతని పేరు మీదే ఫస్ట్ డ్యూటీ చేపించుకున్నాడు. చేపించుకొని మా పేరు మీదకి మారు అంటే ఇక మారుస్తా అని నెట్టుకొచ్చాడు. తీరా నెట్టుకొచ్చేసరికి ఆర్డర్ కాపీ నా పేరు మీద వచ్చింది. నాకే డ్యూటీ, నాకు గవర్నమెంట్ నాకే ఆర్డర్ ఇచ్చింది, నాకే డ్యూటీ ఇచ్చింది, నేనే చేసుకుంటా, మీకు ఎలాంటి హక్కు లేదని మమ్మల్ని ఇట్లా వేధిస్తున్నాడు. కలెక్టర్ ఆఫీస్కు మేము దగ్గర సంవత్సరంన్నర నుంచి వస్తున్నాము. అయినా సరే ఇక చేస్తాం అనుకుంటా నెట్టుకొస్తుంది తప్ప ఇప్పటికీ సంవత్సరాలు దాటిపోయింది. అయినా ఇంతవరకు అయితే మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. నా పిల్లగాళ్ళు ఉన్నారు, 3 పిల్లగాళ్ళు, మనకి ఆడపిల్లలు, మా అన్న లేడు, మా నాన్న లేడు. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. వీళ్ళని పోషించడానికి చాలా కష్టంగా ఉంది. బతుకు భారం అయిపోతుంది, మాకు ఇబ్బంది అయిపోతుంది సార్. ప్రస్తుతానికి కలెక్టర్ గారు మీకు ఎటువైనా సంబంధించిన హామీలు ఏమైనా ఇచ్చారంటారా ఈ సంవత్సరం కాలంలో? ఈ సంవత్సరం నుంచి ఇక చేస్తాం అంటారు తప్ప ఇంతవరకు అయితే మాకు ఎలాంటి న్యాయం చేయలేదు సార్. ఇది సంబంధించిన దాంట్లో మీ కొడుకమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అదే స్థాయిలో ఆయన ఇచ్చిన డబ్బులతోనే పనిచేస్తున్నారు? మీ మీద పేరు లేకుండా ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది. అట్లా ఆయన చేసి నెలకు 1000 రూపాయల చొప్పున తీసుకొని మాకు డబ్బు ఇస్తాండి. ఇచ్చినాక మళ్ళీ అందరు కలిసి ఆ జాబు ఆయనకొక్కరికి ఆయన మాకు తెలవకుండా పక్కా చేయించుకొని మాకు లేదంటే మీకు లేదు నేను అంటాను. ఇంకా కొంతమంది అయితే సమస్యలతో వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి ఏందనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం రండి. మీరు ఎక్కడ, ఏ ఊరు, అది ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? ప్రధానంగా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఏంటనేది చెప్పండి పరిస్థితి ఏమొస్తుంది? మాది మహబూబాబాద్ సిగ్నల్ కాలనీ. ఏంటి పరిస్థితి? ఫస్ట్ ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లలో మేము దరఖాస్తు చేసుకున్నాం. ఇందిరమ్మ ఇండ్ల కొరకు చెప్పాలి. ఇందిరమ్మ ఇండ్ల కొరకు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నాం. అందరిలాగే మా దరఖాస్తులు తీసుకున్నారు. ఎంక్వైరీకి వచ్చారు. మీకు గృహం ఉన్నదా లేదా, మీరు ఎంచుకుంటారా అని ఎంక్వైరీలు మొత్తం జరిగిపోయిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయని అధికారులు వచ్చినప్పుడు మేము మా పేరు కూడా ఉన్నదాని పోయి చూసుకుంటే మీ పేరు లేదండి, మీ ఆధార్ కార్డు చెప్పండి, మీ సెల్ నెంబర్ చెప్పండి అని చెప్పారు.
కార్డు మా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఏ చెప్పినా కూడా మా ఇందిరమ్మ యాప్లో మా పేరు రావడం లేదు. ఎందుకు ఇలా జరిగింది ఏంది అని మేము ఉన్న గ్రామ కమిటీ మెంబర్లను అడిగినాం, ప్రజాపాలన సభలో అడిగినాం, మున్సిపాలిటీకి పోయి అక్కడ కూడా అడిగితే ఏమో ఏం జరిగిందో మాకు తెలియదు. డేటా ఎంట్రీ తప్పిదాల వల్ల తప్పిపోవచ్చు మీ పేర్లు, ఎమ్మటే వీటిని మేము సరి చేసుకుంటూ మళ్ళా డేటాలో ఎంట్రీ చేస్తాం. వాళ్ళ తప్పిదాల వల్ల పోవచ్చు, కొన్ని లిస్టులు తప్పిపోయినాయి, ఇవన్నీ మేము సవరణ చేసుకుంటాం, మళ్ళీ చేస్తామని చెప్పింది. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. ఏమన్నారు కలెక్టర్ గారు? అయితే అందరి ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి సార్, ఇల్లు ఉన్నోళ్ళకే వస్తున్నాయి. మామూలుగా బతకడానికి పెంకుటిల్లు అలాంటి ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వస్తున్నాయి, స్లాబ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు వెళ్ళినాయి, యాప్ల పేర్లు వస్తున్నాయి. మేము అర్హులైన మేమే ఇళ్ళ జాగాలు ఉండి కట్టుకోలేని పరిస్థితిలో ఉండి 20 సంవత్సరాల నుంచి రెంటుకుంటాను, ఏదో చిన్న చిత్కా జాబులు చేసుకొని. మరి ఏం సార్ మా పరిస్థితి ఇలా జరిగింది, ఇందిరమ్మ యాప్లో పేరు లేదంటారు, మీకు